విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో ఒక వేప చెట్టు నుండి తెల్లని ద్రవం లాంటి పాలు కారుతున్నాయి. సో, వేప చెట్టు అనేసరికి మనమంతా కూడా దైవ స్వరూపంగా భావిస్తుంటాం. ఏదైనా పూజలు, పునస్కారాలు చేసేటప్పుడు కూడా వేప చెట్టుకి పసుపు, కుంకాలు అన్నీ సమర్పించుకొని, చల్లదనం చేసుకొని మొక్కులు కూడా తీర్చుకుంటాం. అదే కాదు, వేప చెట్టుకు సంబంధించి వేప చెట్టు నుండొచ్చే గాలి, ఆకులు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కగా కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తుంటాం. సో, ఇంకేముంది, వేప చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావిస్తుంటుంటారు కదా! అందులోని తెల్లని ద్రవం వంటి పాలు కూడా కారుతున్నాయి. అమ్మవారు మా ఊరు మీద దయ తలిచారు. అమ్మవారు మా ఊరికి వచ్చేసారు. అంటే ఏదో చెప్పబోతున్నారు. ఏదో శుభం జరుగుతుందంటూ ఈ నోట, ఆ నోట ఆ వార్త అంతా కూడా గుప్పుమన్నది. అందరూ కూడా వాళ్ళ చుట్టాలకి, వీళ్ళకి ఫోను చేసుకొని బొండపల్లిలోని వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయి. ఏంటి వింత? ఏదో జరుగుతుంది. ఏంటి వింత విశేషాలు? అప్పుడెప్పుడో పూర్వం కలికాలం గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పారు. ఇలాంటి వింతలు, విశేషాలు చూడవలసొస్తుందని. కానీ మన గ్రామంలో జరిగిందా? అయ్యో! ఇదేంటో జ్యోతిష్యుల్ని అడగాలి. అయ్యో! పూజారిని అడగాలని ఒక్కొక్కరు ఒక్కో వైపు పరిగెట్టారు.